ఏపీ క్యాడర్‌కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి వివాహేతర సంబంధం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో సీఎంఓలో ఒక పెద్ద పొజిషన్‌లో పనిచేసిన ఈ ఐఏఎస్‌కి సంబంధించి అప్పుడు అక్రమాస్తులను కూడబెట్టుకోవడం కావచ్చు, అటు తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళతోటి వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకున్నారని కూడా హాట్ టాపిక్‌గా మారడం జరిగింది. గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే ఆయన అనారోగ్యం పాలు కావడంతో ఒక ఖరీదైన చికిత్స చేసుకోవడం, ఆ సందర్భంలోనే ఆ మహిళ వేరొకరితో సంబంధాన్ని ఉన్నట్లుగా కూడా ఆయన అనుమానం చెందడం, అదే అనుమానం అనేది పెనుభూతంగా మారింది. దాంట్లో భాగంగానే ఆమెతో మనస్పర్ధలు రావడం జరిగింది. ఆ మాట మాట పెరగడంతో ఆ రోజు ఆమెను బలంగా తోసేయడంతో గోడకు తగిలి చనిపోయిందని కూడా ఒక వార్తలు రావడం జరుగుతుంది. ఆమెను వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళినప్పటికి కూడా ఆమె బ్రాట్ టు డెడ్ అనేది కూడా తేల్చడం జరిగింది. కానీ ఆ సీనియర్ ఐఏఎస్ మాత్రం తన పలుకుబడి అంతా ఉపయోగించి మెట్ల మింకెళ్ళి కింద పడిపోయింది అనేది మాత్రం అక్కడ రాయించి దాని చడీ చప్పులు లేకుండా ఆమె మరణాన్ని తుడిచిపెట్టడం జరిగింది. సో ఇప్పటికీ ఆయనకు సంబంధించిన విషయాలన్నిటి కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులకన్నీ కూడా తెలుసు అని చెప్పేసి, అలాగే తన కుటుంబానికి కూడా ఈ విషయం ఇప్పటికే తెలిసిందని కూడా ఇప్పుడు ఏపీ సీఎంఓలో కావచ్చు, అలాగే మొత్తం ఐఏఎస్ అధికారుల వర్గాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది.